హాయ్ ఫ్రెండ్స్, మనిషికి ఆశ ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ ఆలోచించుకునేటానికి అవకాశం ఉండనివ్వదు. ఎందుకంటే మన ఆశే మన ఆలోచనలు చంపేసిద్ది అని చాలామంది తెలుసుకోలేకపోతుంటారు. ఎన్నున్నా ఏమున్నా కానీ సంతోషపడలేని బతుకు, సంతోషంగా గడపలేని ఒక జీవితం ఎంతోమంది ఎన్నో రకాలుగా నరకం అనుభవిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆస్తులుంటే డబ్బు ఉండి అన్నీ ఉండి కూడా అర్థం చేసుకునేవాళ్ళు లేక, ఆదరించేవాళ్ళు లేక, ప్రేమించేవాళ్ళు లేక, ఒంటరితనంతో ఎన్నో రకాలైన రోగాలతో సతమతం అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళే, ఒకప్పుడు సంతోషంగా ఉన్నోళ్ళే ఎన్నో సమస్యలను ఎదుర్కొని, ఒంటరితనాన్ని కూడా ఎదుర్కొని కొంతమంది ఎన్నో విజయాలు సాధించి కూడా తీరాఖరికి వచ్చేసరికి ఆదరించేవాళ్ళు లేక చాలామంది కుంగిపోతుంటారు ఫ్రెండ్స్. వయసులో ఎలాగైనా బ్రతకొచ్చు, కానీ వయసు అయిపోయిన తర్వాత తోడును మాత్రం కన్ఫామ్గా ప్రతి ఒక్కరు కూడా ఏ స్థాయి వాళ్ళైనా కానీ ఆలోచిస్తూనే ఉంటారు. ఒంటరితనం అనేది అనుభవించే వాళ్ళకి మాత్రమే అర్థమైంది. కానీ ఏమైందిలే, అన్నీ ఉన్నాయి కదా, పనిచేసే వాళ్ళు ఉన్నారు, తిని పడుకోవచ్చు కదా అనుకుంటారు. అలా కాదండి. మనిషికి ఒక సమస్య వచ్చినప్పుడు, మాట్లాడే మనిషి లేనప్పుడు ఒంటరి